జై తెలంగాణ, సత్యమేవ జయతే. నాయకుల ప్రస్తుత ధీమాకు మరియు హైకోర్టు తీర్పుపై ఉన్న అనిశ్చితికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని హైలైట్ చేయడం ద్వారా రచనను మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు. ఇది ఆర్టికల్కి ఒక మంచి బ్యాలెన్స్నిస్తుంది. ఖచ్చితంగా. ఒకవైపు రాజకీయ వేదికల మీద నాయకులు చేస్తున్న సవాళ్లు, మరోవైపు కోర్టు గదుల్లో సీబీఐ వేస్తున్న పావులు, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తేనే అదొక పర్ఫెక్ట్ విశ్లేషణ అవుతుంది. ఏ రాజకీయ విజయం కూడా కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు శాశ్వతం కాదు కదా. అవును, నిజమే. లీగల్ టెన్షన్ని ఎలా బిల్డ్ చేయాలో చాలా బాగా చెప్పారు. ఇక మనం మూడవ పాయింట్ దగ్గరికొస్తున్నాం. ముఖ్యంగా కవిత గారి స్టేట్మెంట్స్ని ప్రెజెంట్ చేసిన విధానం గురించి కదా. అవును, ఇక్కడ మన మూడో పాయింట్ ఏంటంటే, కవితగారు సుదీర్ఘమైన భావోద్వేగ ప్రకటనను యథాతథంగా ఒకే వాక్యంలో వాడటం కంటే దానిలోని తీవ్రత పాఠకులకు సులభంగా చేరేలా దాని ఆకృతిని మార్చాలి. ఆ పారాగ్రాఫ్ చూసినప్పుడు నాకూడా చాలా క్లటర్డ్గా అనిపించింది. అవును, ఇక్కడ ప్రధాన లోపమేంటంటే, కవితగారు మాట్లాడిన ప్రతి మాటను ఎలాంటి విరామాలు లేకుండా ఒకే సుదీర్ఘ వాక్యంగా ఉంచడం జరిగింది. అంటే ఆ ఫ్యామిలీ అండా, 5.5 నెలల నరకయాతన, పేద కార్యకర్తల మద్దతు, దేవుడిచ్చిన వరం, ఇవన్నీ ఒకే సెంటెన్స్లో చేర్చేశారు. కరెక్ట్. ఇలాంటి పెద్ద వాక్య నిర్మాణం వల్ల ఆ మాటల్లోని భావోద్వేగం, భారం మరియు ముఖ్యమైన వివరాలు పాఠకులకు స్పష్టంగా చేరడంలో పెద్ద ఆటంకం ఏర్పడుతోంది. చదవడానికి కూడా చాలా ఇబ్బందిగా మారుతోంది. ఇవాళ రేపు అందరూ మొబైల్స్లో చదువుతున్నారు. ఒకే వాక్యంలో అన్ని ఎమోషన్స్ని కుక్కేస్తే అసలు ఇంపాక్ట్ ఉండదు. అవును, ఒక పెద్ద కేక్ని కట్ చేయకుండా అలాగే తినమంటే ఎంత కష్టమో, ఇలాంటి లాంగ్ వాక్యాలను చదవడం కూడా అంతే కష్టం. అందుకే నా సూచన ఏంటంటే, ఆ సుదీర్ఘమైన కొటేషన్ని చిన్న పదునైన భాగాలుగా విడగొట్టాలి. అంటే ఏవి కొటేషన్స్లో ఉంచాలి, ఏవి మన మాటల్లో చెప్పాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అతి ముఖ్యమైన భావోద్వేగ పదాలను మాత్రమే ఆమె మాటలుగా ఉంచి మిగిలిన నేపథ్యాన్ని మీ సొంత మాటల్లో వివరిస్తూ కథనాన్ని నడపాలి. దీనికొక మంచి ఉదాహరణ చెప్తారా? ఖచ్చితంగా. 5.5 నెలలు నరకయాటన అనుభవించాను, అది మమ్ములో మరింత మంచి మనుషులుగా తయారు చేసింది అనే వాక్యాన్ని ఒక బలమైన సింగిల్ కొటేషన్గా విడిగా ఉంచండి. అప్పుడా సెంటెన్స్ చదవాక రీడర్ ఒక సెకండ్ ఆగి ఆ ఎమోషన్ని ఫీల్ అవుతారు. కరెక్ట్. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు అంటే అత్త, మామలు, భర్త, పిల్లలు మరియు తెలంగాణ జాగృతి కార్యకర్తలు చూపించిన అండదండలను రైటర్ తన సొంత మాటల్లో వివరిస్తే బాగుంటుంది. అంటే ఆ పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకుని ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని మరీ ఢిల్లీకి రావడమనే పాయింట్ని మనం హైలైట్ చేయొచ్చు. అవును, ఆ అంశాన్ని కేవలం ఒక ఫ్యాక్ట్ లాగా కాకుండా ఆమెకున్న క్షేత్రస్థాయి రాజకీయ బలానికి